Audio Jungle. Audio Jungle. Please put your hands together for Sri Jayesh Ranjan ji to address us. Thank you. Thank you very much. Requesting all, sir, one second. Requesting all to kindly take your seats. चौहान सर फिर आएंगे तब हम लोग फोटोज खींच सकते हैं. We have an address by our chief guest, Sri Jayesh Ranjan ji. Do kindly respect the gathering over here and our chief guest. Thank you so much, everyone. అందరికీ నా హార్దిక వందనాలు. గౌరవనీయులైన హేమ్ పాండే గారు, శ్రీ సూదన్, శ్రీ సూరి, మన యాడ్సైకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ, ఫిట్సీ ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి అతిథులు అందరికీ మరి ఒకసారి నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక చౌహాన్ గారు చెప్పినట్టుగా కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు అవసరం ఉందో, ఎట్లాంటి ఇబ్బందులు అందరూ ఎదురవుతున్నారో నేను గత 10 సంవత్సరాల నుంచి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. మన రాష్ట్రంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లావాదేవీల కోసం ఒక మంచి వాతావరణం తయారవ్వాలి, దానికోసం కృషి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు, ముఖ్యంగా సమన్వయానికి సంబంధించిన సమస్యలు, ఎందుకంటే ఈ విషయంలో 3-4 శాఖల మధ్యలో చాలా సమన్వయం అవసరం ఉంది. ఇందాక మీరు చౌహాన్ గారిని చూశారు, ఆయన ఒక చాలా కీలక శాఖ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చారు. కన్జ్యూమర్ అఫేర్స్ శాఖకి ఈ రంగంలో చాలా బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా ఇండస్ట్రీ శాఖ తరఫున నేను ఉన్నాను. అండ్ వీటన్నిటితో పాటు పోలీస్ నుంచి కూడా మనకు అన్ని రకంగా సహాయ సహకారం కూడా అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలే పరిస్థితి అసలు లేదు, కానీ తప్పు చేయని పరిస్థితిలో కూడా వాళ్ళని దోషిగా చూడడం, వాళ్ళపైన ఒక రకంగా అభియోగం పెట్టడం, అది కూడా సబబు కాదు అని నేను అనుకుంటున్నాను. తెలుగు సమझ रहे हैं नहीं? क्या which language is going with? సరే, నేను తెలుగులో నా ఉపన్యాసం పూర్తి చేశాక సంక్షిప్తంగా హిందీలో మరి ఇంగ్లీష్లో కూడా దానికి తజుర్బా చెప్తాను. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏముంది అంటే, 3 శాఖల మధ్యలో సమన్వయం పరచడం చాలా చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీ శాఖ తరఫున చాలామందికి తెలియకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో హేమ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు. అంటే అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్కి ప్రోత్సహించుకోవడానికి ఇట్లాంటి గైడ్ లైన్స్ అవసరం ఉంటుందో, మన రాష్ట్రంలో ఈ గైడ్ లైన్స్ని చాలా తొందరలోనే అమల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాము. కానీ కొన్నింటికి సంబంధించిన, ముఖ్యంగా ఇందాక చౌహాన్ గారు ఒక చాలా ముఖ్యమైన విషయం మీద మాట ఇచ్చి వెళ్ళారు. దట్ 2 వారాల లోపు ఆయన ఆ కమిటీ ఏర్పాటు చేస్తారు. దాన్ని మానిటరింగ్ కమిటీ అనే పేరు ఇవ్వచ్చు, రెగ్యులేటరీ కమిటీ అనవచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత కూడా ఆ కమిటీకి ఉంటుంది. సో ఇది ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం అన్నమాట. ఎందుకంటే మీ దగ్గర ఈ డైరెక్ట్ సెల్లింగ్ కార్యక్రమం జరుపుకోవడానికి మీ దగ్గర సరైన వ్యవస్థ ఉంటే రిజిస్ట్రేషన్ సులభం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక మీ పైన ఏమాత్రం కూడా అంత అనుమానం పడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీరు ఎవరెవరిని డైరెక్ట్ సెల్లర్గా నియమించుకోబోతున్నారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ తరఫున కూడా వాళ్ళపైన ఆదరణ ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కమిటీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా నిలిచిపోయింది. అంటే రెగ్యులేషన్ లేకుండా కూడా మీరు పని చేస్తూ ఉన్నారు. అండ్ ఇందాక వారు అన్నట్టుగా సుమారు ఒక 1,50,000 మంది ఈ రంగంలో తెలంగాణలో ఉన్నట్టుగా వాళ్ళ నివేదికలు తెలియపరచడం జరిగింది. కానీ రెగ్యులేషన్ తీసుకువస్తూ ఉంటే
ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా తప్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే చౌహాన్ గారు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు. పేరు ఒకరిది ఉంటుంది కానీ పని ఇంకొక తరఫున జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని మోసాలు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. అండ్ గతంలో కూడా ఇందాక సంజీవ్ గారు కూడా చెప్పారు, ఒక సంస్థ పైన కేసు పెట్టడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నారు, ఆయన సంస్థ అంతా కూలిపోయింది ఆ కేసు రావడం వల్ల. అట్లాంటివి కూడా కొన్ని అవాంఛనీయాలు ఆపుకోవడానికి మనకు ఈ కొత్త విధానం తీసుకురావడం వల్ల అవకాశం ఉంటుంది. బట్ చౌహాన్ గారికి నేను ఒక ముఖ్యమైన సలహాలు కూడా ఇచ్చాను. అంటే ఆయన ఇప్పుడు లేరు కానీ ఇక్కడ పక్క కూర్చోవడం వల్ల కొన్ని చిన్న విషయాలు మాట్లాడడానికి వీలైంది. వారికి నేను ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్పాను అంటే, మీరు ఏది కమిటీ పెడతా ఉన్నారో అసోసియేషన్ సభ్యులని కూడా దాంట్లో చెప్పండి. అంటే దాన్ని ఒక ప్రభుత్వ సంస్థగా మారవద్దు. వాళ్ళు కూడా దాంట్లో మన ప్రతినిధులుగా ఉంటే, సభ్యుడుగా ఉంటే వాళ్ళపైన కూడా బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే అంటే ప్రభుత్వం మాత్రమే అందరిపైన నిఘా పెడుతూ ఉండాలి, ఇది కరెక్ట్ కాదు. మీలో కూడా కొంతవరకు ఆ బాధ్యత రావాలి. దట్ సరే మేము కరెక్ట్గా చేస్తూ ఉన్నాము, బట్ ఎవరైనా తప్పుగా చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం మేమే ఎందుకు ముందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు. పోలీస్కి కానీ, కన్జ్యూమర్ అఫేర్స్ శాఖ వారికి కానీ, మా ఇండస్ట్రీ శాఖ వారికి కానీ మేమే ఎందుకు ఈ విషయాల్ని బహిరంగ ఎందుకు చేయకూడదు. సో ఎవరో పోలీస్ తరఫున ఎవరో వస్తారో, వాళ్ళ దొంగల్ని పట్టేస్తారు, అంతవరకు నేను ఏం చేయము, చూస్తూ ఉంటాను, నిద్రపోతూ ఉంటాను, ఇట్లాంటి ఆలోచన ఉంటే చివరిలో మొత్తం ఈ డైరెక్ట్ సెల్లింగ్ సమాజం పైనే ఇట్లాంటి దుష్ప్రభావం వస్తుంది. సో మీలో కూడా చొరవ ఉండాలి. అండ్ దానికోసం ఈ సంస్థలో, ఈ కమిటీలో నేరుగా మీ ప్రతినిధులు ఉంటే వాళ్ళకి కూడా ఏ రూపంలో పరిస్థితి ఉంది, ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, పరిష్కారం ఎట్లా చేయవచ్చు, అట్లాంటి కూడా కొన్ని సలహాలు, సూచనలు, కొంత బాధ్యతలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి వెసులుబాటులో ఉంటుంది. సో ఇందాక వారు చెప్పినట్టుగా 2 వారాల్లో ఈ కమిటీ వస్తుంది. సో మనము ఈ కమిటీ రాగానే తదుపరి చర్యల్ని కూడా చాలా త్వరితగతిలో తీసుకురావడానికి మేము కూడా కృషి చేస్తాము. ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన ఈ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియని మొత్తట్లో ప్రారంభిస్తాము. తర్వాత ఇందాక మన సూరి గారు వారు కూడా మాట్లాడారు దట్ ఈ రంగంలో కూడా డిజిటల్ని ఉపయోగించే చాలా అవకాశం ఉంది. సో ఇప్పుడు తర్వాత మీకు ఎప్పుడైనా వీలవుతూ ఉంటే మీరు నా ఆఫీస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవహారం చూసే సహచరులు వత్సల గారు ఉన్నారు, వారికి కూడా మీరు కొంతసేపు అవకాశం ఇస్తే, ఇప్పుడు మన అందరికీ తెలుసు ఈ డెలివరీ చేసే ఒక కొత్త వ్యవస్థ వచ్చింది, దాన్ని గిగ్ వర్కర్స్ అంటారు. అంటే వారు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉండరు. స్విగ్గీ ద్వారా కానీ, అమెజాన్ ద్వారా కానీ, ఇంకొకరి ద్వారా కానీ మీరు చూస్తూ ఉంటారు, ఏదైనా డెలివరీ ఆర్డర్ చేస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి డెలివరీ చేస్తారు, కానీ వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు ఎన్ని డెలివరీస్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. అండ్ వాళ్ళు ఒకరికి సంబంధించిన డెలివరీ చేయాలి, అట్లా కూడా అనివార్యం కాదు. ఆయన దినమంతా ఊబర్ డ్రైవర్గా ఉండవచ్చు, రాత్రి స్విగ్గీ దగ్గర డెలివరీ చేయవచ్చు, ఇంకొక సందర్భంలో ఇంకొకటి చేయవచ్చు. సో అట్లాంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటాము. సో గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువస్తూ ఉంది. సో చట్టం నిర్మాణంలో వారు కూడా ఒక గ్రూప్లో వారు కూడా ఉన్నారు. సో గిగ్ వర్కర్స్ కోసం ముఖ్యంగా వారి నుంచి తెలుసుకునే విషయం ఏముంది అంటే డిజిటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నాము. సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ దెమ్, యూ మే నాట్ బి ఏబుల్ టు ఫాలో. ఐ జస్ట్ టోల్డ్ దెమ్ దట్ వీఆర్ developing that digital tool for the gig workers welfare policy. So I just asked them to give you some 5 minutes opportunity for you to explain how we are using the digital platform to register all the gig workers, monitor their transactions and so on and so forth. So ఎప్పుడైనా మీ దినమంతా కార్యక్రమం ఉంది, బట్ 5-10 నిమిషాలు వారికి వెళ్తే, వారు వీడిగా అయినా లంచ్ బ్రేక్లో కానీ ఎప్పుడైనా కానీ వీడిగా వారితో కలుసుకోగలితే గిగ్ వర్కర్స్ కోసం డిజిటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నామో అట్లాంటివి తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అండ్ అదే పద్ధతి ఇక్కడ 1.5 మంది సెల్లర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా మనము అదే తరహాలో ఒక డిజిటల్ పద్ధతిగా మనము వాళ్ళని నమోదు చేయగలిగితే అప్పుడు మానిటరింగ్ చేయడం కూడా సులభం అవుతుంది. అండ్ మీరు ఇందాక వారు మాట్లాడేటప్పుడు చెప్పారు, దీంట్లో ఎక్కువ మంది మహిళలు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఇంకొక ముఖ్యం చెప్పారు, చాలామంది చాలా సాధారణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి
వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళలో ఒక సమాజంలో కూడా వాళ్ళ స్థాయిని పైకి తీసుకువెళ్ళడానికి, సమాజంలో వాళ్ళ గౌరవాన్ని ఎదిగించుకోవడానికి ఈ మన ఈ ఇండస్ట్రీ కృషి చేస్తూ ఉంది. ఇవి అన్ని చాలా హర్షణీయ విషయం. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి కారణాల వల్లనే ప్రభుత్వానికి కూడా ఈ వ్యవస్థని, ఈ ఇండస్ట్రీని ఇంకా పటిష్టం చేయాలి అని మాలో కూడా అట్లాంటి ఒక సంకల్పం ఉంది. అంటే మీరు సాధారణ కుటుంబం వాళ్ళ కోసం పని చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు, వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక మంచి ఉద్దేశాలతో మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న దానికి చేయూత ఇచ్చడానికి ముందుకు వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, చౌహాన్ గారు కూడా చెప్పిపోయారు, నేను కూడా అదే విషయం చెప్తున్నాను. కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ మీద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చౌహాన్ గారు కూడా పోలీస్ శాఖకి సంబంధించిన వ్యక్తి. ఇంకా గతంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ రంగంని చాలా లోతుగా అధ్యయనం చేసి మనీ లాండరింగ్ స్కీమ్స్ ఉంటాయి, అంటే మల్టీ లెవెల్ MLM అంటారు, మల్టీ లెవెల్ మనీ లాండరింగ్. సో కొంతమంది పోలీస్ తరఫున జరిగిన దర్యాప్తులో ఇది కూడా తెలిసింది, డైరెక్ట్ సెల్లింగ్ని ఒక MLM కోసం ఉపయోగిస్తున్నారు. అంటే వేరే దగ్గర హవాలా ద్వారా వచ్చి సంపాదించిన డబ్బుని నల్లధనాన్ని అంటారు, అట్లాంటి డబ్బుని దీంట్లో మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవి అన్ని నేరం. అంటే మీరు ఎంతైనా మంచి హృదయంతో ముందుగా వచ్చిన నేరంగానే చూడాలి. సో అందులో మీకు ఏమి సమాచారం ఉండదు, మీరు అందరూ అమాయకులు, మీకు ఏం తెలియదు, అట్లాంటి కూడా నమ్మే విషయం కాదు. సో ప్రభుత్వం దగ్గర నుంచి మీరు సహాయ సహకారం ఆశిస్తూ ఉంటే మీరు కూడా ఇట్లాంటి అవాంఛనీయ జరగకుండా మీరు కూడా ఇట్లాంటి విషయాల్ని బహిరంగ చేయడానికి, అంటే మీ పైన ఏమాత్రం సమస్య ఉండదు. మీరు రహస్యంగా సమాచారం ఇచ్చిన, మీరు ఎవరు ఎక్కడి నుంచి మాకు సమాచారం వచ్చిందో ఇవన్నీ గోప్యంగా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కానీ వేరే శాఖ వాళ్ళు కానీ అది ఖచ్చితంగా ఉంచుకుంటారు. సో ఏమాత్రం భయం లేకుండా ఇట్లాంటి అవాంఛనీయాల్ని మీరు అరికట్టుకోవడానికి మీరు కూడా ముందుకి రావాలి. అండ్ చివరిలో నేను అంటే సంస్థ ప్రతినిధులతో విడిగా కూడా మాట్లాడతాను. చాలామంది ఆ సంస్థ ప్రతినిధులు బయట వాళ్ళు ఉన్నారు, సో నేను ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్తాను. సో ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇస్ దట్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ వైల్ విల్ సపోర్ట్ ద ఇండస్ట్రీ. The guidelines which will come in two weeks time, they'll be very progressive. We'll start with the registration process immediately, and once the registration is done, subsequent steps of as per the guidelines, they will all be rolled out immediately. The other point which I mentioned was that try to create the digital platform which we are planning to introduce for the gig workers. It will be very easy to monitor who is doing what, and various other kinds of help and support can also be given, and possibly some of the welfare measures that we are introducing for gig workers can also be replicated for you, because many of your direct sellers also may be coming from humble backgrounds, etc. And if they require any help which we are offering for the gig workers, we'll be very happy to pass on all that to you. The last thing which we want to tell is that one of the easiest ways to get government support the industry is to bring some investments directly into the state. I have mentioned this on umpteen occasions, but nothing much has happened. So I'm requesting again that if you really want Telangana to be a role model state for this industry, you also must bring investments to this state. Obviously, you can't do it, but one thing which you can do, you mentioned companies which are into nutraceuticals, which are into obesity products, which are into lifestyle and wellness and all kinds of other kinds of products. Introduce them to us. We will ensure that the best possible manufacturing opportunities are given to them, the best possible incentives, best possible infrastructure. If they commit to us that they are serious about developing something in this state, I will go out of the way and give them additional benefits also, which typically we don't give to others. And it makes business sense also for all these companies, because if you look at how Hyderabad and Telangana
are located within the country, we offer tremendous logistics advantages because we are in the center of the country. All the e-commerce firms, you may be competing with them, but the reality is that all the e-commerce firms have huge investments in logistics infrastructure in this city because this is the most connected and most central city in the country. By setting up something in Hyderabad, you can, out of the 28 states in our country, 20 states can be covered roughly within less than 24 hours if you use road transportation. So the companies also who decide to choose to set their manufacturing facility will also benefit quite a lot. It's not that it is a decision which we will be forcing them to take. It is a decision which will make lots of business sense also. But we do not know who the decision makers of these companies are. Of course, we know the products, we know Herbalife, but who is the right decision maker? Who is the one who will decide whether to come to India, what benefits the Indian government will give or the state government will give? We really do not know who are these kind of people. And through your interactions, through your network, if you can organize these kind of connections directly with the decision makers, we will be happy to help them and guide them, and that will strengthen our association. I mean, we can tomorrow tell that these 4 companies which have started manufacturing in Hyderabad or in Telangana were a result of the introduction which was made by the association. And therefore, tomorrow if there is any other issue also, our natural inclination will be to support the association rather than see them as some kind of a pressure group who are unnecessarily bothering us. They do nothing for us but only seek favors from us. That kind of mindset will change. So please think about it seriously. As I mentioned, this is not the first time. This is not the first time that I'm saying this. I would have said I'm speaking on this platform for the first time, but there are many other direct sellers events that I've attended. There are lots of bilateral interactions. People have come to my office. I've met them somewhere. I've repeated the same things on many occasions, but I don't see much effort or much action happening on that end. But as a government representative, I can tell you that this is the easiest way. You just need to introduce. I'm not asking you that you must guarantee that unless some 1,000 crores investment are made, I will not even see your face. I'm not asking anything of that sort. Just making the connect is good enough. Thereafter, you have to leave it to us. If there is merit in our approach, if there is strength in what Telangana can offer, we will win them over on merits. If they feel that India is not yet ready, or within India, Haryana is a better place, or Gujarat is a better place, that is their choice. We will respect their choice. But if you make that introduction, make that connection, we'll be grateful to you, and our attitude also about the entire industry and the large association that you represent, that will also change drastically. So, Mari okasari మీ అందరికీ నా కృతజ్ఞత, నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మాత్రమే భాగంగా ఇంకా చాలా విషయాలు కూడా మీ దృష్టికి వస్తాయి. మీరు వాటిని మంచిగా అర్థం చేసుకొని ఆచరణలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారు అని ఆశిస్తూ, అండ్ చిన్న గైడ్ లైన్స్ గురించి కూడా మీరు దాంట్లో మీకు కూడా ఏదైనా అభిప్రాయం ఉంటే, ఏదైనా సలహాలు సూచనలు ఉంటే, అంటే గైడ్ లైన్స్ ఒకసారి వచ్చాక దాంట్లో అస్సలు మార్పు చేర్పులు ఉండదు, అది బైబిల్గా మారిపోతుంది, అట్లాంటివి కూడా ఏమి ఉండదు. దాన్ని మేము ఒక డైనమిక్ డాక్యుమెంట్గా చూస్తూ ఉంటాము. పరిస్థితి బట్టి దాంట్లో సవరణాలు, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది. సో మీ వ్యవహారిక అనుభవం బట్టి ఇంకా మా దృష్టికి తీసుకువస్తూ ఉంటే మీ అసోసియేషన్ ద్వారా కానీ నేరుగా కానీ మా దృష్టికి తీసుకురావచ్చు. అండ్ మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని కోసం నన్ను పిలిచినందుకు, అంత ఆప్యాయతతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ నా హార్దిక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతకు Very much thanks to your words of wisdom and a great insight, sir. We look forward to the guidelines and the change, every change.